Good morning, students. This is our Ramesh sir accountancy classroom. ఓకే, ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని ఈరోజు లాస్ట్ సమ్ అనేది చెప్పడం జరుగుతుంది. యూనిట్ 2 నుంచి రేషియో అనాలిసిస్ నుంచి నిష్పత్తుల విశ్లేషణ నుంచి ఈ రోజుతో సెకండ్ యూనిట్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఎనీవే చూద్దాం, సమ్లోకి వెళ్దాము. ఓకే, శ్రీశైలం కంపెనీ లిమిటెడ్ వారి 31/12/2012 నాటికి ఆస్తి అప్పుల పట్టిక క్రింది విధంగా ఉంది. అప్పులు, ఆస్తులు. ఓకే, లైబిలిటీస్, అసెట్స్. వాటా మూలధనము, షేర్ క్యాపిటల్, పర్ షేర్ వాల్యూ 10 రూపీస్, 1,50,000, 1,50,000. రిజర్వ్స్, రిజర్వులు 30,000. లాభ నష్టాల ఖాతా, పిఎల్ అకౌంట్ 45,000. హామీ గల రుణాలు, ఓకే, 1,20,000. లోన్స్, ఓకే, రుణదాతలు, క్రెడిటర్ 75,000. పన్ను కోసం ఏర్పాటు, ప్రొవిజన్స్ ఫర్ ట్యాక్స్ 30,000. అసెట్స్, గుడ్ విల్ 90,000. స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్, ఓకే, మార్కెట్ వాల్యూ లేదా పర్చేజ్ వాల్యూ 2,10,000. ఇన్వెంటరీ 45,000. ఇన్వెంటరీ మీన్స్ స్టాక్. అడ్వాన్సెస్ 15,000. నగదు నిల్వలు, క్యాష్ సర్ప్లస్ 45,000. బ్యాంక్ నిల్వలు, బ్యాంక్ సర్ప్లస్ 45,000. ఓకే, సంవత్సరంలో జరిగిన అమ్మకాలు, పర్ ఇయర్ సేల్స్ 8,40,000. క్రింది నిష్పత్తిని లెక్కించండి. అప్పు ఈక్విటీ నిష్పత్తి, ద్రవ్యత్వ నిష్పత్తి, స్థిరాస్తుల ప్రస్తుత నిష్పత్తి, స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి, స్థిరాస్తుల నికర విలువ నిష్పత్తి. ఇది మనకు సంబంధించిన సమ్ము మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం చూస్తే ఇక్కడ మనకి చూడండి, ఏ రేషియోస్ అడిగాడు వీడు. డెబిట్ ఈక్విటీ రేషియో, లిక్విడిటీ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టు నెట్వర్త్ రేషియో. ఇవి ఇంగ్లీష్లో మనం రేషియోస్ అంటాం. ఫస్ట్ తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎనీవే లుక్ ఎట్ హియర్. సమ్లోకి వెళ్దాం. వాడు ఫస్ట్ ఏం కాలిక్యులేట్ చేయమన్నాడు? అప్పు ఈక్విటీ నిష్పత్తి. అంటే అప్పులు ఏంటనేది చూసుకోవాలి. అప్పు ఈక్విటీ నిష్పత్తి. అప్పు ఈక్విటీ నిష్పత్తి వాడు అడిగిన రేషియో ఫార్ములా బయటవారి అప్పులు బై వాటాదారుల నిధులు. బయటవారి అప్పులు మనకి ఇక్కడ చూసుకోవాలి. దీర్ఘకాలిక అప్పులు అంటే బ్యాంకుకి మనం చెల్లించాలి కదండి. ఇది బయటవారి అప్పు అండి. మనం బయట బ్యాంక్ నుంచో వడ్డీ వ్యాపారస్తుని తెచ్చుకుంటాం. ఇది హామీ గల రుణాలు ఉన్నాయి అప్పుల్లో 1,20,000 తీసుకోవాలి. వాటాదారుల నిధులు ఏవైతే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడిగా పెట్టారో వాటిని వాటాదారుల నిధులు అంటారు. వాటా మూలధనం, షేర్ క్యాపిటల్ 1,50,000. రిజర్వ్స్ 30,000. లాభ నష్టాల ఖాతా, పిఎల్ అకౌంట్ 45,000. ఈక్వల్ టోటల్ 2,25,000. బయట వారి అప్పులు 1,20,000 బై వాటాదారుల నిధులు ఇప్పుడే కాల్కులేట్ చేసిన నిధులు 2,25,000 ఈజ్ ఈక్వల్ 0.53 రేట్లు మాట. 0.53 రేట్. ఓకే, నెక్స్ట్ ద్రవ్యత్వ నిష్పత్తి. ద్రవ్యత్వ నిష్పత్తి ఫార్ములా ద్రవ్యత ఆస్తులు బై ప్రస్తుత అప్పులు. ద్రవ్యత ఆస్తులు అంటే క్యాష్ మాట. నగదుతో సంబంధించిన ద్రవ్యత్వం ఏవైతే కలిగినవో అవన్నీ అంటే నగదు రూపంలో ఉండేవన్నీ. ద్రవ్యత్వ ఆస్తులు అంటే అడ్వాన్సులు ఏంటి 15,000 వచ్చాయి ఎక్కడి నుంచో. నగదు ఉంది 45,000. బ్యాంకు ఉంది 45,000. టోటల్ 1,05,000. ఇవి ద్రవ్యత ఆస్తులు. నెక్స్ట్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు అంటే రుణదాతలు. రుణదాతల నుంచి మనం తెచ్చుకుంటే అప్పు వాళ్ళకి తిరిగి చెల్లించాలి. రుణదాతలు 75,000. పన్నుల ఏర్పాటు, ట్యాక్స్ పే చేయాలంటే 30,000. 1,05,000. రెండు ఈక్వల్ అమౌంట్ ఉంది కాబట్టి 1 వస్తుందండి ద్రవ్యత నిష్పత్తి. ఎందుకంటే 1,05,000 బై 1,05,000 ఈజ్ ఈక్వల్ టు 1. ద్రవ్యత నిష్పత్తి 1:1 అంటే ఈక్వల్గా ఉన్నాయి. ద్రవ్యత ఆస్తులు ఈజ్ ఈక్వల్ ప్రస్తుత అప్పులు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇది ద్రవ్యత నిష్పత్తి. నెక్స్ట్ స్థిరాస్తులు మైనస్ ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి. వాడు అడిగిన అవుట్ రేషియో స్థిరాస్తులు మైనస్ ప్రస్తుత ఆస్తుల, సారీ నాట్ మైనస్, దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్ మార్క్. ఓకే, స్థిరాస్తుల ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి తీసుకుంటే స్థిరాస్తులు బై ప్రస్తుత ఆస్తులు. వెరీ ఈజీ టు ఫార్ములేషన్. స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ బై కరెంట్ అసెట్స్. ఇది మైనస్ కాదండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. స్థిరాస్తులు బై ప్రస్తుత ఆస్తులు. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్కులేట్ చేసుకోవడమే. గుడ్ విల్ 90,000. స్థిరాస్తులు 2,10,000. 3 lakhs టోటల్ స్థిరాస్తులు. ప్రస్తుత ఆస్తులు వచ్చేసరికి ఇన్వెంటరీ మీన్స్ స్టాక్, సరుకులు 45,000. ద్రవ్యత ఆస్తులు 1,05,000. మరి అంతే కదండి, ప్రస్తుత ఆస్తులు కదా. ఏదైతే 3 lakhs బై ప్రస్తుత
స్థిరాస్తులు బై ప్రస్తుత ఆస్తులు అన్నాడు. స్థిరాస్తులు 3 lakhs బై 1,50,000 ఈజ్ 2.0. ఇది ప్రస్తుత ఆస్తులు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి డి అడిగాడు. ABCD డి. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి. స్థిరాస్తుల టర్నోవర్ నిష్పత్తి సేల్స్ బై స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో దిస్ మీన్స్ సేల్స్ బై స్థిరాస్తులు. అంటే ఇక్కడ ఏంటంటే సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. అమ్మకాలు ఏమైనా ఉన్నాయో లెక్కలో ఉంటాయి. 8,40,000 సేల్స్ లాస్ట్లో ఇచ్చాడు చూడండి. ఇది కానీ లాస్ట్లో ఒక లైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంవత్సరంలో జరిగిన అమ్మకాలు 8,40,000. అదే ఇది చూసుకోండి. ఓకే, 8,40,000 అమ్మకాలు రెడీగా ఉన్నాయి. స్థిరాస్తులు మనం ఆల్రెడీ పైన కాల్కులేట్ చేసి పెట్టుకున్నాం. స్థిరాస్తులు వేరే ఇక్కడ స్థిరాస్తులు రేషియో, స్థిరాస్తులు అంటే ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ రేషియో అడిగినప్పుడు మనం అక్కడ కాల్కులేట్ చేసి పెట్టుకున్నాం. 8,40,000 బై 3 lakhs 2.8 రేట్స్. స్థిరాస్తుల నికర విలువల నిష్పత్తి ఫిక్స్డ్ అసెట్స్ నెట్ వాల్యూ రేషియో. స్థిరాస్తులు బై నికర విలువ అంటే ఫిక్స్డ్ అసెట్స్ బై నెట్ వాల్యూ. స్థిరాస్తులు 3 lakhs. ఆస్తుల నికర విలువ ఎలాగా? మొత్తం ఆస్తులు 4,50,000 మనం అంతా టోటల్ చేసుకున్నాం పైన. మైనస్ మొత్తం అప్పులు తీసేయాలండి. మైనస్ టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లైబిలిటీస్. హామీ ఉన్నారు 1,20,000, రుణదాతలు 75,000, పన్నుల ఏర్పాటు 30,000. ఇది 2,25,000. ఇది మొత్తం ఆస్తులు 4,50,000. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రస్తుత అప్పులండి ఇవి చూసుకోండి. హామీ ఉన్న రుణాలు 1,20,000, రుణదాతలు 75,000, పన్నుల ఏర్పాటు 2,25,000. 4,50,000లోంచి 2,25,000 తీసేస్తే 2,25,000. ఇది మనకి నికర నెట్ వాల్యూ మర్చిపోద్దు. దీనికి ఫార్ములా స్థిరాస్తుల నికర విలువ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ స్థిరాస్తులు కాల్కులేట్ చేసి పెట్టుకున్నాం, మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. 3 lakhs బై నికర విలువ అంటే ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. 4,50,000లోంచి 2,25,000 తీసేస్తే 2,25,000. ఇది ఆస్తుల నికర విలువ. స్థిరాస్తులు బై నికర విలువ. స్థిరాస్తులు 3 lakhs బై నికర విలువ 2,25,000. 1.33 అంటే 1.33 రెట్లు. ఇది మన తెలుగు మీడియానికి సంబంధించిన సమ్ అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం మోడల్ కూడా ఏది ఇచ్చినా రేషియోస్ అడుగుతాడండి. అవి కాల్కులేట్ చేయడమే ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా మనకు వచ్చే మార్క్స్ ఇక్కడ నుంచి ఇవి 10 marks ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చూద్దాం. ఇంగ్లీష్ మీడియానికి వచ్చేసరికి మీరు చూడొచ్చు. ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ శ్రీ శైలజ కో లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2013 was as follows. Liability share capital per share value 10 rupees, 1,50,000. Reserves 30,000. Profit and loss account 45,000. General loans 1,20,000. Creditor 75,000. Provisions for taxation 30,000. Assets side goodwill 90,000. Fixed assets at cost 2,10,000. Inventory 45,000. Advances 50,000. Cash balance is 45,000. Bank balance 45,000. Okay, last standing points వచ్చేసరికి సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ 8,40,000. Calculate the following ratios. Debt equity ratio, liquidity ratio, fixed assets to current assets ratio, fixed assets turnover ratio, fixed assets to net worth ratio. ఇందులో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డెప్ట్ ఈక్విటీ రేషియో. ఓకే, డెప్ట్ ఈక్విటీ రేషియో మీన్స్ అవుట్ సైడర్స్ ఫౌండ్స్ బై షేర్ హోల్డర్స్ ఫండ్స్. అవుట్ సైడ్ హోల్డర్స్ ఎవరు ఉంటారు మనకి? ఓకే, వీఆర్ గెట్టింగ్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్, వీఆర్ గెట్టింగ్ మనీ ఫ్రమ్ ఇంట్రెస్ట్ పీపుల్స్. ఓకే, లాంగ్ టర్మ్ లైబిలిటీస్ 1,20,000 secured loans. Okay, shareholders fund share capital 1,50,000, reserves 30,000, PL account 45,000. Okay, what is the outside fund? 1,20,000 by okay shareholders funds total funds 2,25,000 is equal 3.53 times. Okay, liquidity ratio means is equal liquid assets by current liabilities. Liquid assets means easily converted to cash, ready to cash. Advances 15,000, cash 45,000, bank 45,000, total amount 1,05,000. Current liabilities means creditors 75,000, provisions for taxes 30,000, 1,05,000. Equal amount. Liquid ratio is equal
assets is equal current assets 1,05,000 is to 1,05,000 is equal to 1. Okay, next fixed assets, fixed assets to current assets ratio. Fixed assets means fixed assets means goodwill, plant and machinery, land and buildings, furniture. These are also fixed assets. Okay, here goodwill 90,000, fixed assets 2,10,000, total 3 lakhs. Current assets means easily converted. Inventory means stock 45,000, liquid assets 1,05,000, 1,50,000. 3 lakhs by 1,50,000 is equal to ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేసి 2 times, 2 రెట్లు. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ మీన్స్ వీఆర్ సెల్లింగ్ టు స్టాక్. సేల్స్ 8,40,000 రెడీ టు సమ్ ఇన్ ద బిలో. ఓకే, ఇయర్ సేల్స్ డ్యూరింగ్ ద ఇయర్ 8,40,000, 8,40,000. ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో, సేల్స్ బై ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ 8,40,000, fixed assets 3 lakhs. Fixed assets turnover ratio 8,40,000 by 3 lakhs, 2.8 times. Okay, fixed assets net worth ratio. Fixed assets net worth ratio means fixed assets means already we are calculated 3 lakhs ready to amount. Net worth means total assets, total current assets minus total current liabilities. Total current assets ready to amount 4,50,000 and total current liabilities second secret loans and హామీగల రుణాలు secret loans. హామీగల రుణాలు 1,20,000, creditors 75,000, provision for taxation 30,000, total amount into 2,25,000. Total assets minus total liabilities 4,50,000 minus 2,25,000 is equal to 2,25,000. Fixed assets to net worth ratio 3 lakhs. Total fixed assets by net worth 2,25,000, 3 lakhs by is equal to 1.33 times. This is the last sum from second unit ratio analysis. ఓకే, ఇక్కడతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీకు అవసరమైతే ఒకసారి స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. మనకి ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది, కష్టమే ఉండదు. ఓకే, మీరు ఫాలో అవుతున్నప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటూ జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ సరిపోతుంది. మీరు చెప్పేటప్పుడు వింటూ ఫాలో అవుతే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడతో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మనం చూస్తే తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటే మీకు బోర్డర్ మీద చెప్పినట్టే మనకి అనిపిస్తుంది క్లాస్ రూమ్లో. ఓకే, ఎనీవే మీ ఇంకా మన ఛానల్ని ఎవరికైతే ఫార్వర్డ్ చేయలేదో ఫార్వర్డ్ చేయండి. ఓకే, ఇక మీ ఫ్రెండ్స్ వేరే కాలేజీలో చదవచ్చు, వాళ్ళకి క్లాసెస్ జరగకుండా ఉండొచ్చు. ఆ టైంలో మన ఛానల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ.